హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. డే 1 వైజాగ్, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చామని తెలుసు కదా. సో డే 1 ముచ్చట్లన్నీ ఆల్రెడీ డే 1 బ్లాగ్లో అప్లోడ్ చేసేసాను. ఇది డే 2 మార్నింగ్ లేచి బ్రష్ చేసేసి మేము హోటల్ రాక్డేల్లోనే కాంప్లిమెంటరీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ యాడ్ చేసేసుకున్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇంకా హోటల్ కిందికి వచ్చాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కడైనా కామన్, ఇంకా ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు మనము ఫుల్ వెరైటీస్ ఇస్తారు. బట్ ఇక్కడ నాకు స్పెషల్ ఏంటి అనిపించిందంటే డెజర్ట్స్ చాలా వెరైటీస్ ఇచ్చారు. నేను ఎప్పుడు అంటే లంచ్లో డెజర్ట్స్ చూడడం కామన్, కానీ బ్రేక్ఫాస్ట్లో డెజర్ట్స్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఎవ్రీథింగ్ చాలా టేస్టీగా అనిపించింది. డెజర్ట్స్, స్వీట్స్ అనగానే ఇంకా నాకు ఆగదు. మంచిగా కుమ్మి పడేసి ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం విషుకి నలతగా ఉంది, హెల్త్ బాగాలేదు అంటే పడుకున్నాడు. 11 నుంచి ఒక 3 వరకు అలా పడుకొని 3 o'clock ఫ్రెష్ అప్ అయిపోయి 4:30 కల్లా బయటకు వచ్చాము. మాకు హోటల్ రాక్డేల్కి జస్ట్ 1.5 kilometerలోనే ఆర్కే బీచ్ ఉంది. ఇంకా నా బిడ్డ బీచ్కి వెళ్దామని ముందు రోజు చెప్తే వెళ్ళే వరకు కూడా లిటరల్గా టార్చర్ అంటే ఏంటో మంచిగా లైవ్లో చూపించింది మాకు. బట్ హెల్త్ బాగాలేదంటే వినది, ఇంకా అంత దొబ్బింది. ఫైనల్గా ఇంకా దాని మాట కొరకు ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చేసాము. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది ఆల్రెడీ. సో ఫస్ట్ వెళ్ళగానే ఏం చేసామంటే ఒక ఫోటోగ్రాఫర్స్ ప్రతి ప్లేస్లో 20 రూపీస్కి 50 రూపీస్కి అలా తీస్తామంటారు. సో అతనితో ఫొటోస్ తీయించుకున్నాము, ఎందుకంటే డ్రెస్తో అది ఫ్రెష్గా ఉంది కాబట్టి. తీయించేసుకున్నాక ఇంకా దానికి డ్రెస్ ఆల్రెడీ ఎక్స్ట్రా డ్రెస్ ప్లస్ టవల్ అవన్నీ తీసుకొని వచ్చాను. సో తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసేసి నీవు ఇష్టం ఎంతసేపు అన్న ఆడుకో అంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసింది. దాని పేరు రాసి కూర్చుంది అలా వాటర్లో. ఒక ఫోటో అయితే తీసుకున్నాను, వచ్చి అలా కొట్టేగానే అని షాక్ అయిందనమాట. బట్ మంచిగా అనిపించింది. నేను దాని పేరు రాస్తుంటే అప్పుడే అలలు వచ్చాయి, బట్ దానికి మాత్రము మొత్తం నేమ్ రాసే వరకు అలా ఆగింది. మంచిగా అనిపించింది. అలా ఎంజాయ్ చేశాక మంచిగా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వైజాగ్లో ఫేమస్ ఫుడ్ ఏంటి అంటే ఫిషెస్, మురి మిక్చరు, బజ్జీలు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అక్కడే ఉన్న మురి మిక్చరు ప్లస్ బజ్జీలు తిన్నాము, చాలా బాగుండే. ఒక్కొక్క ప్లేటే తీసుకున్నాము, ఎందుకంటే ఇంక ఇవాళ ఫిక్స్ అయిపోయాము స్ట్రీట్ ఫుడ్లో ప్రతిదీ టేస్ట్ చేయాలి కుదిరినంత వరకు అని. సో కొంచెంగా తింటూ అలా కంప్లీట్ చేసాము. అప్పటి వరకు అయితే మురి మిక్చరు, అది బజ్జీ. ఆ తర్వాత ఐఎన్ఎస్ మన సబ్మెరైన్ ఉంది కదా వైజాగ్లో, అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత ఏంటది మత్స్య అంటే ఫిష్ అక్వేరియం అనమాట, దానికి కూడా వెళ్ళాము. సో ఫస్ట్ అయితే సబ్మెరైన్కి వెళ్దామని వెళ్తుంటే ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా ముగ్గురం ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా తింటూ సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళిపోయాము. ప్రతిదీ అంటే ఇవాళ ఏమేమి వీడియోస్ లైక్ సబ్మెరైన్ మ్యూజియము, ఫిష్ ఎక్వేరియము, స్ట్రీట్ ఫుడ్ వైజాగ్ది, అవి సపరేట్ వీడియోస్ కూడా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఇన్ డీటెయిల్డ్గా చూడండి. సబ్మెరైన్కి వచ్చాక అక్కడ టికెట్ తీసుకొని చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లో కంప్లీట్గా వీడియో అయితే ఆ ప్లేస్ అయితే మంచిగానే కవర్ అయింది. ఆ తర్వాత బయటికి రాగానే ఈ లైట్ది నాకు ఇప్పిస్తా అంటాడు మా ఆయన, కామెడీగా ఉన్నా కదా. నా బిడ్డ తీసుకుంది. ఆ తర్వాత అక్కడ నుంచి కార్ పార్కింగ్కి మాత్రం ఎక్కడా లోటు లేదు, చాలా బాగుంది కార్ పార్కింగ్కి. సో పానీపూరి తిని నా బిడ్డ పావుబాజీ అంటే కర్రీ తినేదండి, ఒట్టి బన్న తింటుంది, కర్రీ మనం తినాలన్నమాట. సో పావుబాజీ తినేసి అక్కడి నుంచి తింటుంటే చిన్నపిల్లలాగా డ్రెస్ మీద పడేసుకున్నాను, ఏడుపు వచ్చింది, వైట్ షర్ట్ కదా. ఇంకా అంతే, అది తినేసి ఇంకా కార్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయి మళ్ళీ పార్క్ చేసేసి ఫిష్ అక్వేరియంకి వచ్చాము. ఇక్కడ పిల్లలకి మాత్రము టికెట్ లేదు, చిన్నపిల్లే అని చెప్పేసి ఓన్లీ మేమిద్దరం టికెట్స్ తీసుకొని మంచిగా ఫిషెస్ చూసాము. ఫిషెస్ అయితే చూస్తుంటే పిల్లలందరూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కదా, మనకే అనిపిస్తుంది డిఫరెంట్ కలర్స్, వాటి షేప్స్ అలా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా అషు ఫుల్ ఎగ్జైట్ అయిందనమాట. అలా ఫిష్ అక్వేరియం అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసాము. స్ట్రీట్ ఫుడ్ అంటే ఏదో చిన్న 2-3 లేవండోయ్, ఒక లేన్ చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్. అది కూడా డీటెయిల్డ్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్పినట్టు. ఇది మా డే 2 వీడియో అండి, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్